శ్రీశైల మహాక్షేత్రంతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు యాగశాల ప్రవేశంతో ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థాన పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాలకు రానున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు ఈవో చెప్పారు. జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జున స్వామికి విశేష అర్చనలు, మహాశక్తి స్వరూపిణి అయిన బ్రహ్మరాంబాదేవికి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. నేడు ప్రారంభమైన ఉత్సవాలు మార్చి 1వ తేదీ వరకు కొనసాగుతాయి. రేపు భృంగి వాహన సేవ, 21న హంసవాహన సేవ, 22న మయూర వాహన సేవ, 23న రావణ వాహన సేవ, 24న స్వామి అమ్మవార్లకు పుష్ప పల్లకి సేవ, 25న గజవాహన సేవ, 26న ప్రభోత్సవం, నందివాహన సేవ, రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, కళ్యాణోత్సవం జరుగుతుంది. 27న స్వామి అమ్మవార్లకు రథోత్సవం, తెప్పోత్సవం, 28న బ్రహ్మోత్సవాలకు పూర్ణాహుతి, సాయంత్రం ధ్వజారోహణ, ఆఖరి రోజు మార్చి 1న అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, సైనోత్సవం జరుగుతుందని ఈవో అర్చకులు శంకరయ్యలు తెలిపారు. ఈ నెల 26వ తేదీన పర్వదినం జరగనుంది. ఈ మహాశివరాత్రి రోజున అంతేకాకుండా ఈ 11 రోజుల పాటు లేదా ఏ ఒక్క రోజైనా శ్రీ స్వామి అమ్మవార్లను ఎవరైతే దర్శించుకుంటారో వారికి సంపూర్ణ శివకృప, అమ్మవారి కృప ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా అత్యంత శ్రద్ధాభక్తులతో శ్రీశైల క్షేత్రానికి తండోపతండాలుగా విచ్చేసేసి శ్రీ స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందగలరు. అదేవిధంగా మహాశివరాత్రి రోజున రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల పూజ, పాగాలంకరణ, అదేవిధంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కూడా అత్యంత అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సమస్త కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ జరిగింది. అదేవిధంగా సాయంత్రం 6:30 గంటలకి ధ్వజారోహణం కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి స్థాయిలో మొదలైనట్లుగా భావించాలి. సాయంత్రం ధ్వజారోహణం కార్యక్రమం అయినాక స్వామి అమ్మవార్లకు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నుండి వారు పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం ఉంది. ప్రతిరోజు ఈ 11 రోజుల పాటు భక్తులు ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారుల యొక్క కరుణా కటాక్షాల కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఏ విధంగా అయితే ఈ కార్యక్రమానికి వస్తారో వారికి తగ్గట్లుగా దేవస్థానం తరపున మంచి ఏర్పాట్లు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువగా చేయటం, అదేవిధంగా మా యొక్క స్వాములు అమ్మవారు స్వామివారి యొక్క ఆధ్వర్యంలో ఈ 11 రోజుల పాటు ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించడానికి కూడా అంతరాలయం, అదేవిధంగా ఆలయం బయట కూడా ఏర్పాట్లకు సంబంధించి పూర్తిస్థాయి. దక్షిణ కాశీగా పేరొందిన ప్రకాశం జిల్లా పొదిలి పార్వతీదేవి సమేత మహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేడు ప్రారంభమైనట్లు వేద పండితులు దర్శి సుధాకర్ శాస్త్రి తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తాం. ఈ నెల 25 స్వామివారి కళ్యాణం, 26న మహాశివరాత్రి సందర్భంగా నంది సేవ, 27న అత్యంత వైభవంగా రథోత్సవం, 28న వసంతోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని సుధాకర్ శాస్త్రి తెలిపారు. శ్రీ శ్రీ పార్వతీదేవి సమేత నిర్మమేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవ కార్యక్రమములు నేటి నుండి 14 రోజులు స్వామివారికి నవాన్నిక దీక్షతో జరుగుతూ ఉంటాయి. నేడు స్వామివారికి అంకురారోపణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ రోజు అంకురారోపణ కార్యక్రమం మొదలుకొని స్వామివారికి 25వ తేదీ కళ్యాణము, 26 మహాశివరాత్రి నంది సేవ తర్వాత 27వ తేదీ రథోత్సవము, తెల్లవారి వసంతోత్సవము, దొంగలతోపు ఇవన్నీ కూడా మహావైభవంగా జరుగుతాయి. పొదిలి సహకాశీ సహ పృథుల అని పొదిలి దక్షిణ కాశీగా పేరొందినటువంటి ఈ పృథులాపురి గ్రామంలో స్వామివారి యొక్క కార్యక్రమాలు నవాన్నిక దీక్షతో జరుగుతాయి. ఈ కార్యక్రమంలో నేడు అంకురారోపణము అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు.